మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మీ తండ్రికి కూడా పార్టీ చాలా బాగా చేసింది, అయినా సరే పార్టీని వదిలేసి మీరు బీజేపీలో జాయిన్ అవ్వడం వెంగళరావు గారు చేసిన సేవలు మా ఖమ్మం జిల్లా వారు గుర్తుపెట్టుకున్నారు. ఆధారంతోనే నన్ను ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా గెలిపిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం వారి పేరు మర్చిపోయింది, వారు ఎవరో తెలియదు, పట్టించుకునే పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి గతంలో టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు, ఈరోజు కూడా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో అవగాహన లేదు. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు బీజేపీ? రోజు తెలుసు. మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎక్కడన్నా ప్లేస్ అని గతంలో కూడా మీరు పోటీ చేసి ఖమ్మం జిల్లా ఒక జిల్లాలో నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక స్థానంలో మేము పోటీ చేయాలి. ఖమ్మం పార్లమెంట్ నుంచి చేస్తాం. అష్యూరెన్స్ హైకమాండ్ నుంచి వచ్చిందా? మాట్లాడతాం. ఎలా ఉంది బీజేపీకి తెలంగాణలో అవకాశాలు? అది లిమిట్